నటించిన విధానం డ్యూయల్ క్యారెక్టర్లో అంత విభిన్నమైనటువంటి పాత్రని చాలా అద్భుతంగా సునాయాసంగా కసితో పోషించారని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో ఒక సాంగ్ నేను చూసా, జానీ చేసిన సాంగ్. జానీ చాలా తక్కువ చెప్పాడు, అదిరిపోయింది సాంగ్. అయితే నరసింహ తీసిన డైరెక్టర్ గారు ఆయన, ఈరోజు జయసింహ తీశారు. సో నరసింహ అనే సినిమా ఎంత మంచి హిట్ అయ్యి మంచి పేరు తీసుకొచ్చిందో, అలాగే జయసింహ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి అంత మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా. నాకెంతో ఇష్టమైన మా బాలయ్య బాబు, ఆయన సినిమాలో నటించడమే నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. క్లైమాక్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. వారు రోజులు క్లైమాక్స్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకునే డైరెక్టర్ చాలా తక్కువ మంది. ఫస్ట్ క్లైమాక్స్ చూడగానే ఆ 600 కంటే ఎక్కువ బాగోదని మాత్రం ఒట్టేపుకున్నాడు. If I had to choose the best thing that happened to me in 2017, it would definitely be to be a part of NBK 102. నన్ను సెలెక్ట్ చేసేది ఎవరిని తెలియదు, అక్సెప్ట్ చేసింది ఎవరిని తెలియదు. బట్ ఇద్దరు కళ్యాణ్ గారు అండ్ బాలయ్య గారు. మీ క్యాప్షన్లో చూసుంటారు ఎక్కడైనా, సంక్రాంతికి సందడి అని. సినిమాలో బాలయ్య బాబు గారు వేసిన డ్యాన్సులు మీరు ఫ్యాన్స్కి చూస్తూనే ఉండుంటారు ఈ మధ్యన స్టిల్స్. సంక్రాంతి పండుగ దగ్గరలో ఉంది. మరి సంక్రాంతి పండుగలో మనం ఎన్నో ఘట్టాలు ఉన్నాయి మనకి. అంటే ఒక ఈ సూత్రధారులు ఇంటికి గంగిరెద్దుని తీసుకొచ్చి వాళ్ళు సంగీతం ఊదుతుంటే అది నాట్యం చేయడం అయితేనేంటి, లేకపోతే ఈ
నందమూరి తారక రామారావు గారికి జన్మించిన ఆయన వారసుడు అని చెప్పుకోవటానికి గర్వపడేటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ గారి నటన విశ్వరూపం జయసింహ సినిమాలో మనకు కనిపిస్తుంది. ఆయన ఈ సినిమాలో నటించిన విధానం డ్యూయల్ క్యారెక్టర్లో అంత విభిన్నమైనటువంటి పాత్రల్ని చాలా అద్భుతంగా సునాయాసంగా కసితో పోషించారని నేను అనుకుంటున్నాను. ఆయన గురించి మీరు ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏదో కామెడీ క్యారెక్టర్ ఒకటో రెండో చేసేసి 2-3 రోజులు చేసి వెళ్ళిపోయి ఉంటారని మీరంతా అనుకోవచ్చు. కానీ కుంభకోణంలో 14 రోజుల క్యారెక్టరు ఆయనతో త్రూఅవుట్ చేయడం జరిగింది. దాంతో బాలయ్య గారి దగ్గర ఇంతకుముందు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఫిలిమ్స్ ఆయన చేసినవన్నీ చేశాను. అందులో ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆయనలో కనిపించేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల నన్ను చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించినట్టు అనిపించింది. ప్రతిరోజు షూటింగ్కి రాగానే ఆయన వచ్చిన పద్ధతిలో షూటింగ్ చేయటం, యాక్ట్ చేయటం, ఫైట్స్ చేయటం, లేకపోతే డ్యాన్స్ వేయటం, అవి ఆయనకి వెన్నతో పెట్టినవి. 102 సినిమాలు చేశాడు. 1 కాదు 2 కాదు, 102 సినిమాలు చేసిన వాడికి అందులో ఇది అద్భుతంగా చేశారు, ఇది బాగా చేశారు, ఇక్కడ నటించారు, ఇక్కడ ఇది చేశారు అని చెప్పుకోవటం అతి సామాన్యమైన విషయం. కానీ ఒక కమర్షియల్ హీరో ఎక్కడెక్కడో దాగున్నటువంటి సంస్కృత శ్లోకాలు, పద్యాలు, వాటి అర్థాలు, వాటి భావాలు తనంతట తాను మనన చేసుకోవటమే కాకుండా పక్కనున్న వాళ్ళకి పంచిపెడుతూ అందులో ఉన్నటువంటి విషయాన్ని, అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని, పాత సినిమాల్లో ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు నటించినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రతిసారి ప్రతివారు ఎవరు కనిపించినా, చిన్న పెద్ద, వాడు పెద్దవాడు, వీడు చిన్న ఆర్టిస్ట్ అనే కాకుండా ప్రతి వాడిని పిలిచి అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పి 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 మురిసిపోతుంటాడు. చివరి అంటే దాన్ని ఏమంటారు, సినిమాలో ఆఖరి ఆ రోజు షూటింగ్ చివరి సమయం వరకు. అది సామాన్యమైన విషయం కాదు. ఎవరండి హూ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ, హూ విల్ టేక్ దట్ కేర్? అవసరం ఉంది ఆయనకి. ఆయన ఏదో మామూలుగా వచ్చేసి కూర్చుని 4 సినిమా డైలాగులు అవి చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అందుకని నేను అంటాను, నృతజల పూరితంబులకు నూతులు 100 కంటే సూనృతం ఒక బావి మేలు. 100 నూతులు బావులు ఎన్నో ఉండుండొచ్చు, కానీ ఒక్కటి మంచినీళ్ళ బావి ఉంటే చాలు. ఒక్కడుంటే చాలు బాలకృష్ణ. ఎందుకంటున్నానంటే ఇది ఆయన నేను పొగడ్తగా చెప్పే విషయం కాదు, పొగడ్త కానే కాదు అని చెప్పడానికి ఒకటే విషయం చెప్తున్నాను. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నాన్నగారి నామస్మరణ చేయకుండా నిద్రపోయిన రోజు లేదనుకుంటున్నాను నేను. ఏ విషయానికి వచ్చినా, ఎక్కడొచ్చినా, ఏం చెప్పినా నాన్నగారు ఏం చెప్పారంటే, నాన్నగారు ఏం చెప్పారంటే, నాన్నగారు ఎలా యాక్ట్ చేశారంటే, నాన్నగారి యాక్టింగ్ ఎలా ఉందంటే అని ఇప్పటికీ కూర్చుని నాతో మాట్లాడుతూ ఒక సంస్కృత శ్లోకాన్ని తీసుకుని దాని అర్థం, దాని విషయం విపులీకరించి చెప్పాలనేటువంటి హై క్వాలిఫైడ్ మ్యాన్, దట్ ఈస్ బాలకృష్ణ. ఇవాళ ఉన్నటువంటి అన్నీ మళ్ళీ పాత సినిమా తొడకొ ఇలా అంటే ట్రైన్ వెనక్కి వచ్చేయటమే. ఎందుకు వచ్చిందని ఎవడు అడగడు. అదేంటండి ట్రైన్ వెనక్కి రావడం ఏంటంటే, మాకు అనవసరం, మా బాలయ్య తొడగొట్టాడు వచ్చేసింది అంతే. దట్ ఈస్ బాలయ్య. బాలయ్య ఒక్కటి చేస్తేనే దాన్ని ఒప్పుకుంటారు, లేకపోతే అందరూ విమర్శించేస్తారో తెలుసా. అదేంటంటే తొడగొట్టగానే వచ్చేద్దేంటి అంటారు, కానీ బాలయ్యని అనరు. అలాగా అటువంటి మాస్ సినిమాలు చేయాలంటే బాలయ్య చేయాలి. 100కి 100 పాళ్ళు మాస్ ఇందులో చూపించాడు మిస్టర్ కెఎస్ రవికుమార్. దొంగ ఆయన ఈయన్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో అంత అద్భుతంగా వాడినటువంటి వ్యక్తి. ఇది బాలయ్య బాబుకు ఉన్నటువంటి మాస్ శక్తి అయితే, ఎమోషనల్గా బాలయ్య బాబు ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ ఇక్కడ నేను చెప్పడం కంటే రేపు మీరు సినిమా చూసిన తర్వాత ఆ రోజు స్టేజ్ మీద బ్రహ్మానందం చెప్పింది కరెక్టే అని మీరు 100కి 100 పాళ్ళు చేయవేసుకుంటారు. కొన్ని చోట్ల ఇచ్చినటువంటి ఎమోషనల్ ప్యాథటిక్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఇదేంటి బాలయ్య బాబు ఇలా చేసిందని కంటతడి పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంత అద్భుతంగా ఆ నటన చూపించిన సాంగ్, ఇందాక మన భాష చెప్పాడు,
సాంగ్స్ అంటే ఇంకా తెలుసు కదా. ఏమంటే మీరు అది చెప్తారు కానీ నాకు రాత్రి అంతా నిద్రలేదండి. నేనంతా ఎందుకు ఆయనకు అంత కష్టపడి ఈ వయసులో నేర్చుకోవాల్సింది. మనం ఏం చెప్తే అది ఇది కాదు, ఇది మార్చే, ఇది పెట్టే అంటే ఆయన ఏమంటాడు? ఏమన్నా అనగలడా ఏంటి? గుండె చెరువా? ఈయన చెప్పిందే కరెక్ట్ అనుకునే రోజులు. కానీ ఒక దర్శకుడి దగ్గర కానీ, ఒక ప్రొడ్యూసర్ దగ్గర కానీ, లేకపోతే ఏ టెక్నీషియన్ దగ్గరైనా రెస్పెక్ట్ అతనికి ఇవ్వండి. ఇవాటి వరకు మీరు బాలయ్య బాబు పాల్గొన్నటువంటి 100 Days ఫిలిమ్స్లో కానివ్వండి, లేకపోతే దీని ఆడియో ఫంక్షన్స్ కానీ మీరు తీసుకోండి. ఈ సినిమాలో నా నటన బాగుంది, నేను చాలా గొప్పగా నటించాననే మాట ఎప్పుడూ చెప్పడు. ఇది అందరి కృషి, సమిష్టి కృషి అని ఏకధాటిగా చెప్పినటువంటి ఏకైక హీరో మిస్టర్ బాబు. ఇందులో ఏమైనా అతిశయోక్తి ఉంటే మీరు నన్ను చొక్కా పట్టుకుని అడగొచ్చు, నేను సమాధానం చెప్తాను. ఇందులో లేనే లేదు. మీరు ఎక్కడైనా ఒకసారి తిరగేసుకొని చూసుకోండి మీ ఆడియో క్యాసెట్స్. అందువల్ల అటువంటి వెరీ రేర్ క్వాలిటీస్ ఉన్నటువంటి బాలయ్య బాబు ఈ సినిమాలో ఒక అత్యద్భుతమైనటువంటి క్యారెక్టర్ డ్యూయల్ రోల్ చేశారు. ఇందులో నేను, నా పక్కన ప్రియా, ఆ అమ్మాయి ఇంతకుముందు వదిన, లేకపోతే ఏదో పిన్ని, లేకపోతే అంటే హీరోయిన్ కొంచెం తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొంచెం ఎక్కువగా ఉండేది చేసేది పాపం. ఈ సినిమాలో టోటల్ అవుట్ అండ్ రైట్ కామెడీ ఈ క్యారెక్టర్ కింద మలిచి డైరెక్టర్ గారు అమ్మాయి చేయించారు. చాలా మా ఫస్ట్ హాఫ్ అదే సెకండ్ హాఫ్ మొత్తం అంతా ఆయనతో కలిసి ఈ మన బాలయ్య బాబు గారితో కలిసి ఆవిడ నటించడం జరిగింది. ఇలాగా అందరూ 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 అద్భుతంగా నటించినటువంటి ఈ సినిమా ఎవరి ఎఫర్ట్ వాళ్ళదలా. అందుకనే అరణ్యంలో బోల్డ్ అనే జంతువులు ఉంటాయి, కానీ సింహం ఒక్కటే ఉంటుంది. అది మీరు నరసింహనాయుడు, ఇందాక ప్రసన్న కుమార్ చెప్పారు, అందరూ సింహాలు 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 సింహాలకు వచ్చి ఆ సింహం ఇలాగే గాండ్రిస్తూ ఇంకా 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 ఎన్నో ఏళ్ల పాటు ఉండి అదొక విస్తరించినటువంటి మహా చెట్టులాగా బాలయ్య బాబు విస్తరిస్తే వీళ్ళ కింద ఈ 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ వెళ్ళిపోయి ఆ చెట్టు నీడిన బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా ఈ ఫంక్షన్కి ఈరోజు కంపల్సరీగా రావాలనేటువంటి దానికి ఒక రీజన్ ఏంటంటే, నాకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి మిస్టర్ సికే రావు. ఇవాళ సికే రావు అయ్యాడు, కానీ ఒకప్పుడు కళ్యాణ్ అనుకునేవాళ్ళం. వాళ్ళ తమ్ముడు సివి రావు అండ్ సికే రావు. వీళ్ళు నాకు 25 సంవత్సరాల నుంచి పరిచయం. ఎప్పుడూ రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాలు స్టార్ట్, నా కెరీర్ మిగిలించి అన్ని సినిమాలు జీవితమే చిన్న వైకుంఠ పాడిలాగా 4 దెబ్బలు తింటాం, పైకి లేవడం. ఇవాళ సి కళ్యాణ్ అంటే ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ తెలుగు ఫిలిం ఫీల్డ్ అని అనిపించుకొని, రేపొద్దున మీరందరూ అన్నట్టు జయసింహ కళ్యాణ్ అని అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మంచి మనసున్న మనిషి, మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా పేరున అందరి గురించి చెప్పాలంటే మిస్టర్ రామ్ ప్రసాద్, ఇతనికి అసలు కెమెరా వర్కే తెలియదు. ఎంత దారుణం అంటే అతనికి అసలు చూపించడమే తెలియదు. ఎలాగే మంచి మనిషిని అందంగా ఎలా చూపించాడు, నన్ను కూడా అందంగా చూపిస్తాడు ఏంటంటే, ఏమైనా అర్థం ఉందా? అది ఇలాంటి అదిగో ఇద్దరు, రాముడు ఎవరో లక్ష్మణుడు ఎవరో తెలియదు, రామలక్ష్మణులు వాళ్ళిద్దరు. వాళ్ళు మీ ఇష్టం, మీరు ఎవరు కావాలంటే వాళ్ళు అనేసుకోండి, పర్వాలేదు. వాళ్ళిద్దరు సెట్లో మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఏదో పని మీద వచ్చారేమో, షూటింగ్ చూడటానికి వచ్చారేమో అనుకుంటాం మనం. వాళ్ళు పెట్టే షార్ట్స్, వాళ్ళు చూపించే విధానం, అదే చెప్తున్నారు బాలయ్య బాబు గారు. వాళ్ళిద్దరిని సెట్ మీద చూస్తుంటే మాట్లాడుతుంటే ఏదో ఒక అద్భుతాన్ని, యాస భాష మాట్లాడేటప్పుడు అలా ఉంటుంది. సెట్ మీద చూస్తే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగినటువంటి వాళ్ళు. ఇంకా అదిగో రత్నమా వజ్రం అంటానికి వీల్లేదు, నల్లగా ఉంటారు కాబట్టి రత్నమే కరెక్టు. సో ఇంతమంది అతిరథ మహారథులు. నా అన్న ఇక్కడున్నాడు, ఎవడు కనపడినా అతను కనపడతానే ఉంటాడు, జయప్రకాష్ రెడ్డి. కాబట్టి ఇంతటి నా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మ్యూజిక్ చేతన్ భట్,
అదే కొంచెం కష్టంగా ఉంది హిందీ వాడా? ఓహోహో, ఓ మీరా? ఇందాక మీరు నా ఫ్యాన్ అని చెప్పారు కదా, అది మీకు తెలియడం కోసం చెప్పే. వాళ్ళు హీ కేమ్ హెయిల్స్ ఫ్రమ్ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఫ్యామిలీ. అదే అదే మొఘలయాజం, అదే అవన్నీ నాకు అంత పెద్ద హిస్టరీ తెలియదు. ఒకటి చెప్పాను అనుకుంటే తప్పు అయిపోద్ది అనవసరంగా. అందుకని అటువంటి ఇట్లాంటి కాంబినేషన్లో డబ్బుకు వెనుకాడకుండా జరగవలసింది అద్భుతమైనటువంటి ఎఫర్ట్ చేసినటువంటి కళ్యాణ్కి అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మాదిరిగా కాకుండా విపరీతంగా వాయించాను మీరు నన్ను ఏం అనుకోవద్దు. ముఖ్యంగా బాలయ్య బాబు ఈజ్ గోయింగ్ టు గివ్ సూపర్ డూపర్ హిట్ ఇన్ 2018. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలయ్య బాబు అభిమానులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు సంక్రాంతి విజయం అందుకున్నట్టే. ఎందుకంటే ఈ సినిమాలో ఒక సాంగ్ నేను చూసాను, జానీ చేసిన సాంగ్. జానీ చాలా తక్కువ చెప్పాడు, అదిరిపోయింది సాంగ్. అయితే బాలయ్య బాబు గారిలో ఒక ఆయన చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒకే రకంగా ఆయన ట్రీట్ చేసే విధానం, సెట్కి వచ్చిన దగ్గర నుంచి అందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తాడు ఆయన. నిజంగా ఆయనతో పనిచేసిన ఇది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని అక్కడ ఉన్న సెట్లో ఉన్న అందరికీ ఆయన గుడ్ నైట్ చెప్పి వెళ్ళడం, ఆయన ఇచ్చే మర్యాద ఎప్పటికీ మర్చిపోలేంది. నరసింహనాయుడు సినిమా తర్వాత ఒక బిడ్డ సెంటిమెంట్తో మళ్ళీ చేసిన సినిమా జయసింహ. దీని క్లైమాక్స్ నాకు మా నాగరాజు గారు నన్ను అది చెప్పాడు, ఒక షాట్ చెప్పగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగా చాలా ఒక యాక్షన్తో పాటు ఒక మంచి సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారు, ఆయన అద్భుతంగా దీన్ని చేయటం జరిగింది. అలాగే సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను. ముఖ్యంగా అన్నయ్య సి కళ్యాణ్ ఈ సినిమాని ఎంత ప్రేమిస్తున్నాడంటే ప్రతి క్షణం ఈ సినిమా దీనిలో తేలుతూ ఉన్నాడు. అనే చాలా పెద్ద హిట్ అవుద్ది సినిమా. నువ్వు ఊహించిన దానికన్నా పెద్ద హిట్ అవుద్ది. ఎందుకంటే నువ్వు అంత లవ్ చేసావు. డెఫినెట్గా ఈ సినిమాకి వాళ్ళ తమ్ముడు సివి రావు గారు, పచ్చా నాగరాజు గారు అనుక్షణం సినిమా దీనిలో ఉండి చాలా గొప్పగా దీన్ని ప్రేమించారు ఈ సినిమాని. వాళ్ళందరి కోరికలు వాళ్ళు అనుకున్న దానికంటే పెద్ద హిట్ సంక్రాంతికి అవుతుంది, అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్న మీడియా వారికి, ప్రత్యేకంగా సోదర సమానులైన నందమూరి అభిమానులకి నా కృతజ్ఞతలండి. ఆల్రెడీ టైం చాలా ఎక్కువైపోయింది, రెండు మాటలు మాట్లాడానండి. ఈరోజు ఈ వేదికకి హీరో మన మ్యూజిక్ డైరెక్టర్ భట్ గారు. పూర్తి పేరు చెప్పాలంటే ఎక్కువ శాతం రావట్లేదు, అందుకని చెప్పి భట్ అని చెప్పానండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ కంచా చేశారు, దాని తరువాత హిస్టారికల్ ఫిల్మ్ గౌతమిపుత్ర శాతకర్ణి చేసి ఒక అద్భుతమైన ఆడియో ఇచ్చి, అలాగే ఇప్పుడు మళ్ళీ బాలయ్య బాబుతో రెండవ సినిమా జయసింహ, ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎమోషనల్ సినిమాని అద్భుతంగా ఆడియో ఇవ్వడమే కాకుండా అద్భుతంగా ఆర్ఆర్ కూడా చేశారు అని చెప్పి నేను విన్నానండి. సో చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్. అలాగే మన డైరెక్టర్ గారు కెఎస్ రవికుమార్ గారు, ఆయన నరసింహ తీసిన డైరెక్టర్ గారు. ఆయన ఈరోజు జయసింహ తీశారు. సో నరసింహ అనే సినిమా ఎంత మంచి హిట్ అయ్యి మంచి పేరు తీసుకొచ్చిందో, అలాగే జయసింహ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి అంత మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే అంత మంచి సినిమా తీసుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. అలాగే సి కళ్యాణ్ గారు, ఇక మన ప్రొడ్యూసర్,
బాలయ్య బాబు అండ్ కేఎస్ రవికుమార్ గారు లాంటి భారీ డైరెక్టర్ని అండ్ ఒక మంచి కథ రత్నం గారి ద్వారా ఒక మంచి కథని సమకూర్చి ఈ సినిమా తీస్తున్నారంటే ఎంత భారీ ఎత్తున చేస్తున్నారో అర్థమవుతుందండి. సో ఈరోజు సినిమాని ప్రేమించి తీసే ప్రొడ్యూసర్స్ తెలుగు పరిశ్రమకు అవసరం. అలాంటి వారిలో మన సి కళ్యాణ్ గారు ఉన్నారండి. సో అంత మంచి ఒకటి అనుకొని ముందుకు నడుస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి అలాంటి నిర్మాతలను మనం కాపాడుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అలాగే ఇక బాలయ్య బాబు గురించి నేను చెప్పడం కన్నా నేను చేసి చూపిస్తానండి. ఎందుకంటే నెక్స్ట్ నేను చేస్తున్నాను కాబట్టి. సో ఆయన గురించి నేను తక్కువ మాట్లాడతాను. అలాగే ఒకే ఒక మాట చెప్తానండి. ఒక ప్రాజెక్ట్ ఒక్క సినిమాకి ఆయన ఒప్పుకొని కసితో ఏ సినిమా అయినా సరే ఆయన కసితో నిలబడతాడు, కసితో నిలబెడతాడు. సో ఈ సినిమాను కూడా అంత అద్భుతంగా ఆయన 100% ఆయన పెర్ఫార్మెన్స్ లెవెల్తో నిలబెట్టి ఉంటారు. గ్యారంటీ మీరు చూసింది తక్కువే, చూడబోయేది ఎక్కువ, తప్పకుండా చూస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా బాగుండాలి. ఆ సినిమాతో పాటు మన సినిమా కూడా బాగుండాలి. తెలుగు సినిమా పరిశ్రమ గర్వంగా చెప్పుకునే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ బోయపడిసి నాకెంతో ఇష్టమైన మా బాలయ్య బాబు, ఆయన సినిమాలో నటించటమే నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. 1-2 సినిమాలు మిస్ అయ్యాను, చాలా బాధపడ్డాను. మళ్ళీ సి కళ్యాణ్కి ఈ చిత్రం సందర్భంగా చిన్న వెలితి, ఆయనతో కాంబినేషన్ చేయలేకపోయాను. అయినా ఆయన ఉన్న సినిమాలో నటించడం నాకు చాలా 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 సంతోషం. సి కళ్యాణ్ గారికి, సివి రావు గారికి, మా బాలయ్య బాబుకి, ఇంకా నాకు కొత్తగా పరిచయమైన ఒక అద్భుతమైన మేధావి దర్శకులు కేఎస్ రవికుమార్ గారికి ఎంత 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 బాగా చూసుకుంటాడో. కళాకారుని, ఒక ఆర్టిస్ట్ని అంత ప్రేమగా అంత అభిమానంగా చూసుకునే డైరెక్టర్ కేఎస్ రవికుమార్. నేను చేసింది 2 రోజులే అయినా కానీ నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎక్కువ మాట్లాడను. నా జీవితానికి ఒక మలుపు తిప్పిన సమరసింహారెడ్డి, ఈ జయసింహ మరో సమరసింహారెడ్డి కావాలని, మరో నరసింహనాయుడు కావాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. బాలకృష్ణ గారితో లెజెండ్ సినిమాకి సింగిల్ కార్డ్ రాశాను. ఈ సినిమాలో ఒక సింగిల్ సాంగ్ రాశాను, ప్రియం జగమే ఆనందమే ఉన్న పాట. సింగిల్ సాంగ్ రాసినా, సింగిల్ కార్డ్ రాసినా కానీ ఆయనతో పనిచేయడం ఎప్పుడు చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. మీ అందరికీ తెలిసినట్టుగానే చిన్నతనంలో నేను ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ని, తర్వాత 10వ తరగతిలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ నడిపినవాడిని. సో ఆయనతో పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ముఖ్యంగా ఎప్పుడు కనపడ్డా కానీ చక్కగా పలకరించే ఒక మంచి మనస్తత్వం ఉన్న మనిషి. మళ్ళీ ఈ సినిమాలో పనిచేయడం ఆనందమైన విషయం. అలాగే కేఎస్ రవికుమార్ గారు, ఇందాక జయప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఆర్టిస్టులని కాదు టెక్నీషియన్ కూడా చాలా చల్లగా చూసుకుంటారు. అలాంటి ఒక మేధావితో, ఒక లెజెండరీ డైరెక్టర్ తోటి పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ముఖ్యంగా ఇవాల్టి మనిషి చిరంతన్ భట్ గారు, మై గుడ్ ఫ్రెండ్, బండిల్ ఆఫ్ టాలెంట్, చాలా ప్యాషనేట్ మనిషి. ఎంత ప్యాషనేట్ మనిషి అంటే నన్ను ఒక పాట రాయడానికి పిలిచారు కేఎస్ రవికుమార్ గారు. పిలిచి ఆ పాట తాలూకు వివరం చెప్పి తర్వాత రాయవలసిన పాట కూడా ఒకటి ఉంది అని చెప్పేసి ఆయన ఏ ట్యూన్ బాగుంది అని చెప్పేసి నన్ను కూడా ఒక సలహా అడిగారు. చూస్తే ఆ సిచ్యువేషన్కి ఒక్క ట్యూన్ కోసం ఆయన దాదాపు 9 ట్యూన్లు స్వరపరిచిస్తే డైరెక్టర్ గారు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, ఏది ఎంచుకోవాలి ఏది ఎంచుకోవాలి. అలా ఒక మంచి టీమ్ ప్లేయర్ లాగా, మంచి టాలెంట్, చాలా ప్యాషనెట్. సో ఆయన బాలీవుడ్లో కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మనిషి. కానీ అవే ఛాయలు తెలియకుండా ఇక్కడ వచ్చి ఒక భాషలాగా మొదలుపెట్టారు. బాలకృష్ణ గారి చల్లటి చెట్టు నీడ ఉంది, కంచె, శాతకర్ణి తర్వాత మళ్ళీ పిలిచి ఈ సినిమా ఇవ్వటం నిజంగా ఆయన మిత్రుడిగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయనకి మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి ఒక స్థానం కుదరాలని. అలాగే రత్నం గారు, నా పాట ఓకే అవటంలో వారి పాత్ర కూడా ఎంతో కొంత ఉంది. డైరెక్టర్ గారికి నాకు మధ్య అనుసంధానం చేసినటువంటి రత్నం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే సినిమాలో పనిచేసినటువంటి టెక్నీషియన్ అందరికీ కూడా,
అభినందనలు. డెఫినెట్గా ఈ సంక్రాంతి గొప్ప సంక్రాంతి. బాలయ్య బాబు గారి కొత్త కాదు, మరోసారి చరిత్ర పునరావృతం అవుతుందని ఆశిస్తూ సి కళ్యాణ్ గారికి, సివి రావు గారికి కూడా వినాయక్ గారు ఆకాంక్షించినట్టు మంచి లాభాలు సమకూర్చిపెట్టే సినిమా ఇది అవుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఆ భగవంతుని అలా జరగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది పెద్దవాళ్ళ ముందు మేమంతా చేతుల పని అని మాటల పని లేదు మాకు. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ చెబుతూ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారి గురించి ఒకే ఒక మాట చెప్పాలి. క్లైమాక్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. వారం రోజులు క్లైమాక్స్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకునే డైరెక్టర్ చాలా తక్కువ మంది. ఫస్ట్ క్లైమాక్స్ చూడగానే ఆ 600 కంటే ఎక్కువ బాగూడదని మాత్రం ఒట్టేపుకున్నాడు. అంటే ఇంతలోనే తీయాలి క్లైమాక్స్ అంటే ఏదో అవకాశం వచ్చేసింది మొత్తం లేపేయండి అని కాకుండా, అంటే ఎంత సినిమాకి ఎంత కావాలి, ఫైట్ ఎంత కావాలి, సాంగ్ ఎంత కావాలి, సీన్ ఎంత కావాలని ఒక కొలత కొలిసి స్టార్టింగ్ నుంచి ఫినిష్ చేసే గొప్ప డైరెక్టర్. థ్యాంక్ యూ సార్ రవికుమార్ గారికి. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ కూడా ప్రొడ్యూసరు ఒక తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు బాగుంటే ఆ చెట్టు కింద మన టెక్నీషియన్ అందరూ బాగుంటాం. ప్రతి మనిషి కూడా ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకునే గొప్ప డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ సార్ చెబుతూ సి కళ్యాణ్ గారు, ఈ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతూ ఒకటే చెబుతాం, ఎవరు కొడితే భూమి సునామీలా కదులుద్దో ఆయనే బాలయ్య బాబు గారు. ఎందుకంటే బాలయ్య బాబు గారు వాళ్ళ ఫైటింగ్కి వచ్చినప్పుడు ఒక మనిషి ఫైటర్ వాళ్ళు ముందుకు వస్తే ఒకరిని కొడతాడు బాలయ్య బాబా అనేది మాకు అనిపిస్తుంది. కొడితే నలుగురు లెగవాలి అంటే బాబా చెట్లోకి వచ్చిన ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మూమెంట్స్ అయితే చూస్తుంటేనే ఒకట కాదు కొడితే 10 మంది లెగవాలి అనే కానీ ఆయన చూస్తారనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈ సినిమాలో మాకు అవకాశం కల్పించినందుకు. కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు, రత్నం గారు, మేమంతా కాంబినేషన్ లెజెండ్ సింహ ఇవన్నీ మేము వర్క్ చేసాము ఇవన్నీ. థ్యాంక్ యూ. Good evening, everybody, and first of all, I'd like to thank my producer, Kalyan sir. Thank you so much for giving me such a huge opportunity to work with Balaya sir and Ravi Kumar sir in the same film. And it's my second film for Balaya sir, and he's an extremely warm person, such a friendly person, and gives so much respect that, I want to keep working again and again with you, sir. And my director, Ravi Kumar sir, who was almost like my father when I working on this film, the way he would advise me not only on in terms of cinema but also in personal advice. So thank you so much, sir. I've learned so much from you in this film. And of course, all the technicians, Ram Prasad sir, thank you so much. And my lyricist, my music team, Bhaskar Batla sir, Ram Jogya Shastri sir, thank you so much. Shri Mani, he's not here. I'd like to thank him and everybody for giving me such wonderful lyrics and making my songs even better than what they were. So thank you so much. And to the entire team, all the actors, Natasha is here, and those who couldn't make it, thank you so much. Thank you so much, everybody. And please go watch Jai Simha. It's a beautiful film. It's a roller coaster. Action, drama, emotions. You'll laugh, you'll cry. Please go watch it. Thank you. Hello, everybody. I know I'm a week late, but happy belated New Year. If I had to choose the best thing that happened to me in 2017, it would definitely be to be a part of NBK 102. So thank you so much, Bala sir. I would love to thank my producers, Kalyan sir, Nagraj sir, and CV Rao sir for giving me this opportunity. Thank you so much, Ravi sir, for being a gem of a person who's guided me both on screen and off screen. He has been like, I can't even find words to explain how great he is as a person, because he is the most helpful director who I've come across, who's helped me with everything from my costumes to the way I look to every single thing.
Thank you so much, Ram Prasad sir and Ratnam sir, for giving me such a beautiful story and such a beautiful character. I am your Amma Kuti for a reason, and that's because of the beautiful dance that Johnny Masters made me do. And thank you so much for the lyrics, sir. And of course, Bala sir for dancing so energetically and making Amma Kuti a big hit. I am overwhelmed with all the love you've been giving me, and I hope that y'all come and watch Jai Simha. Lastly, I love y'all. Thank you. Your Amma Kuti. Actually, I should thank a lot of people here, all my technicians, all my artists, but time anta ledu. First, I should thank two persons. నన్ను సెలెక్ట్ చేసింది ఎవరిని తెలియదు, అక్సెప్ట్ చేసింది ఎవరిని తెలియదు. బట్ ఆ ఇద్దరు, మా కళ్యాణ్ గారు అండ్ బాలయ్య గారు, టు గివ్ మీ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. తర్వాత రత్నం గారు, ఆయన చాలా మంచి కథ ఇచ్చినందుకు. దెన్ మిస్టర్ రామ్ ప్రసాద్, who did a fantastic job. తర్వాత సివి రావు గారు, నాగరాజ్ గారు, రాము. I should thank Ramu also, because I used to shout at him only when something goes wrong, but it's all only for the spot work. So sorry Ramu, and I should thank all the technicians, a fantastic technician unit they have given. కళ్యాణ్ గారు చాలా మంచి టెక్నీషియన్స్ ఇచ్చారు, మంచి ఆర్టిస్ట్ ఇచ్చారు. బ్రహ్మానందం గారి నుంచి, జేపీ గారి నుంచి, తర్వాత నయన్దార, ప్రకాష్ రాజ్ అండ్ నటాషా, హరిప్రియ, ప్రియా, ఎవ్రీబడి. ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి టు గివ్ ఫర్ దర్ కోఆపరేషన్. బాలయ్య గారు గురించి నేను అక్కడ తమిళ్లో నట్లో నాకు చాలామంది చెప్పారు, ఆయన బాగా యాంగ్రీ మ్యాన్, ఆయన కోపం బాగా వస్తుంది, ఎలా చేయబోతున్నారు మీరు ఈ పడం అని. నాకు కూడా కొంచెం భయం ఉంటుంది అప్పుడు బిగినింగ్లో. తర్వాత డిస్కషన్లో, తర్వాత షూటింగ్లో ఒక్క షాట్ కూడా ఆయన దగ్గర నాకు కోపం కనపడలేదు. చాలామంది చెప్తున్నారు ఆయన కోపం వస్తుంది చాలామంది, నాకే కోపం బాగా వస్తుంది ఆ షూటింగ్ స్పాట్లో. కంపారిటివ్లీ బాలయ్య గారికి ఈవెన్ 5% ఆల్సో. ఎందుకు రామ్ లక్ష్మణ్ గారు. సో యూజువలీ I have done almost 46 to 47 films. Every heroes will interrupt. కథ డిస్కషన్లో, తర్వాత షూటింగ్లో, ఇది ఇలా మార్చొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, ఈ డైలాగ్ ఇలా చెప్పొచ్చు కదా, ఈ యాక్షన్, ఈ బాడీ లాంగ్వేజ్ ఇలా పెట్టుకోవచ్చు కదా అని హీరోస్ చాలామంది ఉన్నారు, అందరూ. బట్ అది తప్పుని నేను చెప్పరా, ఎందుకంటే అది టు క్రియేట్ సంథింగ్ న్యూ అండ్ అకార్డింగ్ టు దేర్ ఇమేజ్ దే షుడ్ ఆస్క్. బట్ నాతోటి 2 హీరోసే ఏమీ అడగలేదు, సార్ ఈ షాట్కి ఎందుకు సార్ ఈ డైలాగ్ మార్చొచ్చు, ఏమీ అడగలేదు. ఈ పర్ఫార్మెన్స్, ఈ బాడీ లాంగ్వేజ్ నాకు రాదు సార్, మీకు వస్తుంది, నేను అలా ఇలా చేయవచ్చా, ఏమీ అడగలే నాకు. 2 హీరోస్ నా పిక్చర్లు చేసిన హీరోస్. అది మన తమిళ్లో అజిత్, అక్కడే అలాగే ఇక్కడ తెలుగులో బాలకృష్ణ గారు. ఒక్క షాట్ కూడా ఇది ఎందుకు, ఇది ఎందుకు ఇలా పెట్టారు, ఒక్క షాట్ కూడా అడగలేదు. ఆయన కోపం వస్తుంది, ఎలా అంటే ఆయన అసిస్టెంట్స్ తోటి, ఎందుకంటే ఆయన ఇరిటేట్ చేస్తే వస్తుంది. ఇక్కడ అందరూ చెప్తున్నారు కదా, సో న్యూ కమర్స్కి భయం ఉంటుంది కదా. ఆయన బాగా పర్ఫార్మెన్స్ బాగా వర్క్ చేస్తే ఆయనకు కోపం రాదు.
సార్ ఇక్కడ పెడితే సార్ అంటే బాగా పెట్టండి వెనకపోతున్నారు. అప్పుడే కోపం వస్తుంది, నాకు కూడా వస్తుంది, ఆయన కంట ఇంకొక చాలా కోపం వస్తుంది. వర్క్ బాగా చేస్తే ఆయన దగ్గర డెఫినెట్గా ఆయన తమిళ్లో ఒక మాట చెప్తున్నారు, మురట్టు కొడందేని. సో అలాగా ఆయన చూడ్డానికి అలా ఉంటారు. కానీ ఇంకొక వెరీ వెరీ గుడ్ థింగ్ ఐ హావ్ సీన్ ఇన్ హిమ్. ఒక తండ్రి దగ్గర ఇంత లవ్ పెట్టుకున్న ఒక మనిషిని నేను చూడలేదు, ఇంతవరకు చూడలేదు. ఎప్పుడు షార్ట్ ఫినిష్ అయిన తర్వాత అక్కడ ల్యాప్టాప్ ఉంటుంది, దాంట్లో ఎన్టీఆర్ గారు పిక్చరే ఉంటుంది, లేకపోతే ఏదే వింటే అదే ఓల్డ్ సాంగ్స్ అప్ప నాన్న సాంగ్సే ఇలా. సో ఈ లవ్ like more than his wife, more than his children, he loves his father. So fantastic. I never saw a man like that. So like this, a lot of very good habits is there with him, like coming sharply on time, being humble with people, and so dedicated and sincere, everything, and concentration. I used to say, concentration is the only secret of success. That is a man. That was his success. So, like this, there are a lot of things to praise. And I should thank all my assistant directors who worked under with me. And in audio function, none of them came because still work is going on. And here, some of them came who were in Hyderabad. And a lot of my assistants couldn't come because of their work. So to all my assistants who are all looking at this function, thank you very much. And I should specially thank all the guests who all came for this function, and especially my colleague directors, V.V. Vinayak Garu and Boypati Sinu Garu. Thank you very much, sir, for coming. And he came for the first day shoot. He only gave the clap. And now he came for the platinum disc. And if I see the platinum disc, some imagination is going on in my mind that platinum disc in Marf, it becomes 100 days. 100 days award. So if that happens, with God's grace, I would like Boypati Sinu Garu వచ్చి ఆ అవార్డు కూడా ఇవ్వాలి, నేను తీసుకోవాలి అని ఆశ. తర్వాత అది మన చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది, ఫ్యాన్స్ చేతిలో ఉంది. సో ప్లీజ్ వాచ్ దిస్ మూవీ ఆన్ సిల్వర్ స్క్రీన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నందమూరి అభిమానులకి నేను బాగుండాలని, నన్ను నా ఎదుగుదలని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, సిస్టర్స్కి, వీటన్నిటిని మించి నా బిగినింగ్ స్టేజ్ నుంచి నా మంచి కోరి ఉండేటటువంటి ప్రెస్ మీడియా వాళ్ళతోనే నా జర్నీ ఎక్కువ. అలాగే ఈ వేదిక మీద ఉండేటటువంటి మా టెక్నీషియన్స్ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఆనందంగా జరగటానికి మీ అందరి ఆశీర్వాదాలే. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. జయసింహ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఇట్ ఈజ్ కన్ఫామ్. అందుకనే మీ క్యాప్షన్లో చూసుంటారు ఎక్కడైనా, సంక్రాంతికి సందడి అని. సినిమాలో బాలయ్య బాబు గారు వేసిన డ్యాన్సులు మీరు ఫ్యాన్స్కి చూస్తూనే ఉండుంటారు. ఈ మధ్యన స్టిల్స్ ఒక 15 సంవత్సరాల క్రితం బాలయ్య బాబు గారు అలాంటి స్టిల్స్ ఇచ్చుంటారు. మళ్ళీ అగైన్ నేనేంటో చూపిస్తానని చెప్పి ఆ డ్యాన్స్లో వేసే చిందులే
రేపు సంక్రాంతికి మీరందరూ వేయబోయే చిందులు. ఇట్ ఈజ్ కన్ఫామ్. ఈ సినిమాల్లో డ్యాన్స్లే కాదు, ఫైట్లే కాదు, మీ అందరికీ ప్రేమ అంటే ఎలా ఉండాలి, అభిమానం అంటే ఎలా ఉండాలి, మన ఇంట్లో మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్తే గురువుని ఎలా గౌరవించాలని కూడా తెలియజెప్పేటటువంటి సినిమానే ఈ సినిమా. ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ బాబు గారు మమ్మల్ని మెడ్రాస్ వెళ్ళి స్క్రిప్ట్ చేయమని చెప్పి డిస్కషన్ పెడితే వెళ్ళి కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత బాలయ్య బాబు గారితో ఇలా కాదు అని డైరెక్టర్ గారు ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ రజనీకాంత్ గారితో కమల్ గారితో ఇలాగా డిఫరెంట్ ఆ సార్ మీ సెంటిమెంట్ కావాలి. ప్రతిరోజు ఆయనతో ఆర్గ్యుమెంటే. బాలయ్య బాబు గారికి ఏమో మా ఆంధ్రాలో ఇలా పెడితే ఇలా ఎగురుతాయి సార్ అంటే ఏమో అవన్నీ ఎగరటాలు దీంట్లో ఉండవు అనేవాళ్ళు ఆయన. లేదు సార్ అవి ఉండాల్సిందే తప్పదని ప్రతిరోజు అందరితో కూర్చొని ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత నేను ఆయన రూమ్లోకి వెళ్ళిపోయి కన్విన్స్ చేసేవాడిని. సార్ కొంచెం ఆ యాక్షన్ ఉండాలి సార్ అని. కానీ అంటే కథ నచ్చటం అనేది ఎలా ఉంటుంది, ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది 12వ తారీఖు మీరు చెప్తారు. ఓన్లీ 5 మినిట్స్లో 3 లైన్లు చెప్పాడు నాకు రత్నం. బిగినింగ్, ఇంటర్వెల్, శుభం. వదిలేవయ్యా నేను ముందు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను అని రత్నాన్ని తీసుకెళ్ళా. నేనే వెళ్ళి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఊరినే ఒక లైన్ చెప్తాను మీరు వినండి. ఎక్కడదండి మీరు ఊరినే వినండి సార్, తర్వాత రైటర్ ఫస్ట్ ఆయనకి చెప్పగానే సార్ సూపராக இருக்குது சார், நம்ம நல்லா பண்ணிருக்கலாம், ఓకే సార్ యార్ సార్ రైటర్ ఒరువారు సార్ అని చెప్పి అప్పుడు రత్నం గారిని రంగంలో దింపాం. ఈ వదిలేస్తే మాకు ఒక భయం, బాబు గారికి ఒక డిఫరెంట్ సినిమా చేయాలనేది ఆయన మైండ్లో ఉంది. నెక్స్ట్ మన కేఎస్ రవికుమార్ గారితో ఒక డిఫరెంట్ సినిమా చేయాలనేది ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే భయం. ఎలా వెళ్ళాలి, ఎలా చెప్పాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఆయన ఎలా ఒప్పించాలి. రకరకాల స్క్రిప్ట్లు వేసాం. వేసిన తర్వాత ఫస్ట్ వెళ్ళి సార్ మనం అనుకున్న లైన్లో అవి వర్క్ చేసామండి, అవి కాదు కానీ ఏదో ఒకటి డైరెక్టర్ గారికి నచ్చిందా అని అడిగారు. ఆయన అడిగిన ఒక డైలాగ్ డైరెక్టర్ గారికి నచ్చింది సార్. అయితే డైరెక్టర్ గారిని రమ్మని విందామని చెప్పి డైరెక్టర్ గారు హీరో గారు కూర్చొని 1 అవర్ క్లియర్ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమీ చెప్పలేదు, గో హెడ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. అందుకనే రేపు మీరు చూడబోయే సినిమా ఏ విధంగా ఉంటుందనే చెప్తున్నాను. పండక్కి అది సందడి. అలాగే ఈ సినిమాకి రైటర్స్, అలానే లిరిక్ రైటర్స్, ఎందుకంటే రామజోగయ్య శాస్త్రి గారు కానీ మా భాస్కర్ భట్ల ఫస్ట్ ఇది అనగానే లేదు నువ్వు డైరెక్టర్ గారు ఏదన్నా చెప్తే ఇలా అనొద్దు, ఫుల్ మాస్లోకి వెళ్ళాలి అంటే రియల్గా ఆ సినిమాలో విపరీతమైన ప్రేమ ఉందండి. వాటన్నిటికంటే అసలు మన ప్రేమను ఇంకోళ్ళకి పంచివ్వటం ఎలా అనేది చెప్పడం ఉంది. వీటన్నిటిని కలబోసింది ఇందాక ఆయన చెప్పారు, ఎప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ ఫాదర్ గురించి వింటారని. మనం చాలామంది మన పేరెంట్స్ చనిపోతే ఇంట్లో ఎక్కడో దగ్గర పెట్టుంటాం. కానీ మా డైరెక్టర్ గారు పూజా గదిలోకి వెళ్ళానండి, టోటల్గా దేవుళ్ళ కంటే వాళ్ళ తాతలు ముత్తాతలు ఫోటోలేనండి. ఆయన గుడిలో అది ఒక గుడిలాగా ఆయన పూజ రూమ్లో ఉండేది వాళ్ళే. ఆ రోజు అనుకున్నా, ఓహో ఇందుకే ఈయన ఎంత మంచి సెంటిమెంట్ సినిమాలు తీస్తున్నారు. ఇక చిరంతన్ భట్ అప్పటికి కంచె, శాతకర్ణి 2 సినిమాలకి ఒకే డైరెక్టరు. ఆ డైరెక్టర్ ఓకే చేయించుకోగలరు. ఇప్పుడు ఎలాగా సింక్ అవటం. రెండోది ఏంటంటే ఆ 2 సినిమాలు డిఫరెంట్ సినిమాలు, ఇదేమో టోటల్గా మాసు బాలయ్య బాబు గారి బాడీ లాంగ్వేజ్ రావాలి. బట్ చిరంతన్ హీ డన్ వెరీ గుడ్ వర్క్. కానీ
దాన్ని రప్పించుకున్నటువంటి డైరెక్టర్ గారికి థ్యాంక్స్ సార్. వెరీ గుడ్ సెలెక్షన్. అసలు దీంట్లో ఆ డైరెక్టర్ గారికి తెలియకుండా కూడా ఒక ఐటమ్ సాంగ్ నేను కంపోజింగ్లు అన్నీ మొత్తం లిరిక్లు మొత్తం రెడీ చేశాను. ఏంటంటే ఎంత చెప్తున్నా నాకు ఐటమ్ సాంగ్ పెట్టాలి సార్, బాలయ్య బాబు గారికి ఫస్ట్ హాఫ్లో ఇంకో సాంగ్ కావాలి సార్ అని నేను. ఆయన కళ్యాణ్ గారు 1 కోటో 2 కోట్లు అవద్ది, నాకేం అభ్యంతరం లేదు, ముందే తీస్తే ఎయిట్ చేసి బయట పడిపోద్ది. అది ఫుల్ సినిమా నేను చూపించిన తర్వాత నీకు సాంగ్ కావాలనుకుంటే ఇమీడియట్గా నేను 10 రోజుల్లో తీసేస్తాను సార్. నేను పొంగల్కి రిలీజ్, ఆయనకు మాత్రం నమ్మకమే లేదు అసలు సినిమా, ఈడు పొంగల్కి కళ్యాణ్ సినిమా రిలీజ్ చేస్తాను అంటున్నాడు, అసలు ఎలా చేస్తాడు అనేది ఆయనకి. ఆ కష్టమే ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్లందరూ 10 మంది ఉన్నా పాపం 10 దగ్గరలో పనిచేస్తూ ఉన్నారు. అలానే ఎడిటర్స్ నిద్రపోవటం లేదు, వాళ్ళని రాత్రి 12 గంటల దాకా హింస పెడతాను నేను. 12 గంటల తర్వాత నేను వెళ్ళి 2 పెగ్గులేసి ముందేసి పడుకొని నిద్రపోతా. మళ్ళీ 6 గంటలకు లేచి మళ్ళీ వీళ్ళందరిని వరుసగా ఫోన్లు చేయడం స్టార్ట్ చేస్తా. పాపం నిద్ర అనేదే లేదు. ఇదే పరిస్థితిలో ప్రతిరోజు హింస పెట్టడం. రాంప్రసాద్ అయితే అన్నయ్య జీవితంలో నీకు దండం అన్నయ్య అని చెప్పి రాత్రి 2 గంటలకు ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళిపోయేవాడిని. ఇదేమిటయ్యా బాబు ప్రొడ్యూసర్ 2 గంటలకు రావటం ఏంటి ఇది అంటే ఏ లేదండి. అనౌన్స్ చేసాం, బోయపాటి శ్రీను గారి చేతితో క్లాప్ కొట్టి పూజ జరిగి, ఆయన 2 సినిమాలు నేను చేసింది. ఆయన పెట్టిన బాబుగారు పెట్టిన ముహూర్తం ఏ రోజు ఏ స్టెప్ నాకు కాల. ఈరోజు కూడా రిలీజ్ 12 అనుకున్నాం ముందు, అలా అనుకోనే వర్క్ చేసుకుంటా వెళ్ళా. సూపర్ సక్సెస్ అయి ఫినిష్ చేశాను. సక్సెస్ఫుల్గా ఓవర్సీస్ కంటెంట్ కూడా పంపించా. ఇట్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్. నాకు నిజంగా సహకరించిన ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, సీజీలు ఇది కానీ, నిజంగా ఇక్కడెక్కడో ఉన్నాడు సీజీ, అసలు ఇతనికి మామూలు టార్చర్ కాదు. ఇతనికి రియల్గా బాబు గారు అంటే విపరీతమైన ఇష్టం. ఇంకో బాలకృష్ణ గారిని చూస్తారు ఈ సినిమాలో. రాంప్రసాద్ అలా మోల్డ్ చేస్తే దానికి అలాంటి అందులు అద్ది చేశాడు. వీళ్ళందరినీ నిద్రపోనీయకుండా ప్రశాంతంగా ఈరోజు సక్సెస్ఫుల్గా ఫంక్షన్ చేసుకుంటున్నాం. చాలా టైం అయింది సార్. మీరందరూ ఎందుకంటే 69 సినిమాలు చేసాం, లేకపోతే ఇది కాదు, లేకపోతే నాకు 3 సినిమాలు సెట్లో రన్నింగ్లో ఉన్నా నేను విపరీతంగా ప్రేమించి ఈ సినిమాని బాలయ్య బాబు గారు నాకు డేట్లు ఇచ్చారు. ఒక సినిమా మా పెద్ద ఆయన 150వ సినిమాకి, ఆయన శిష్యుడుగా ఆయన 150వ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని అవటం ఈరోజు ఈ సభాముఖంగా ఆయన పైనున్న మా ఓడు కళ్యాణ్ బాగుండాలని చెప్పి నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దాసనారాయణరావు గారికి ఈ సినిమా అంకితం. ఎందుకంటే బాలయ్య బాబు గారు నన్ను పరమవీర చక్ర అయిపోయిన తర్వాత గురువుగారు ఎలా ఉన్నారు, గురువుగారితో మళ్ళీ సినిమా చేయాలయ్యా అనేవారు. నేను ఆయన ఆ మాట అంటున్నందువల్లనే నేను తొందరగా సినిమా చేయకుండా మళ్ళీ ఆయన సినిమా తీయంటే మళ్ళీ ఏదో నేషనల్ ఇంటిగ్రిటీ ఫిల్ము లేకపోతే ఆ ఫిల్మ్ అంటారు, మా సినిమా తీయాలనే మన కోరిక, నేను అవాయిడ్ చేస్తునేవాడిని. రియల్గా హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా గురువుగారు మీరు రికవర్ అయ్యి వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇమ్మీడియట్గా సినిమా చేద్దాం అన్నారు. ఈరోజు ఈ సినిమా దాసనారాయణరావు గారు చేసినట్టేనండి. ఈ సినిమా సక్సెస్ అంతా ఆయన పైనుండి మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇంకా రామలక్ష్మణ్ అంటే మాదంతా ఒకే జర్నీ, ఒకే ఊరు, ఒకే ఇది. అలాగే ఈ సినిమాకి వాళ్ళ అబ్బాయి కూడా పనిచేశాడు. ఇంకా ఇంకోటి చెప్పాలి, ఇంకో నగల సత్యం, వాళ్ళు లేరు ఇక్కడ. వీళ్ళు రామలక్ష్మణ్ లాగానే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఇంకో ట్విన్స్ పనిచేశారు. అనుభవారు అని వాళ్ళు రాలేకపోయారు, ఎక్కడో కేరళలో ఉన్నారు. వాళ్ళు సూపర్గా వర్క్ చేశారు. ఈ సినిమాకి చేసిన ప్రతి ఒక్కరికి మీకు బ్రహ్మాండమైన గిఫ్ట్లు ఉన్నాయి, వెయిట్ చేస్తుండండి. పేమెంట్లన్నీ అయిపోయినాయి, అందరికీ సెటిల్ చేసాం, అనా పైసలతో అయిపోయింది. కానీ బనాంజా ఉంది, సంక్రాంతి హిట్ తర్వాత
మీ అందరికీ సూపర్ గిఫ్ట్లు ఎంజాయ్ చేస్తారు. బాబు ఒక్కటి మాత్రం, ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవుద్ది, కానీ నాకు మీ అవకాశం ఇచ్చి మీ రుణం తీర్చుకున్నానని మాత్రం నేను డెఫినెట్గా అనుకుంటా. సక్సెస్ వచ్చిన తర్వాత అందరికీ పేరు నేను ఎవరన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అందరికీ పేరున, అలాగే మా తమ్ముడు లేకపోతే నాగరాజు, వర్మ, మా రాము, ఇంకా ఉన్నాడు వీడు విజయ్, ఒకడు రవి. అంటే మన బీపీ పెరిగి బూతులు తిట్టించుకోవటం, కాకపోతే వాళ్ళు దాన్ని ప్రిపేర్ అయిపోయారు. తిట్టి కొద్దిసేపు అయిన తర్వాత ఆ సినిమా షూటింగ్కి వెళ్తాడులే, మనం ప్రశాంతంగా చేసుకుందామని. అలాగా నన్ను భరించిన ప్రతి ఒక్కరికి, అలా మావాడు అది పనిగా అసలు ఈ సినిమాకు ప్రమోషన్కి ఈ బట్ట రావాలి అలా చేయాలని చెప్పి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఇద్దామనే తాపత్రయంతో ఉన్నా, నేనంటే ఇష్టపడి ఈ సినిమాకి ప్రతి ప్రమోషన్కి వెనకబడి తిరుగుతూ ఉండేటటువంటి మా శిష్యుడు. డెఫినెట్గా ఈ సినిమాని చాలామంది పొంగలకు వస్తుందో రాదో లేకపోతే ఇదో అది అని ఆలోచించి వ్యాపారంలో కూడా ఆలోచించారు సార్. వాళ్ళందరికీ ఆడియో ఫంక్షన్ అయిన దగ్గర నుంచి మైండ్ బ్లాక్ అయి తిరుగుతుంది. ఆడియో ఫంక్షన్ అయింది, ఫస్ట్ ట్రైలర్ చూశారు, మైండ్ దిమ్మ తిరిగింది. ఆ తర్వాత సెన్సార్ అయిన దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు, ఆ జిల్లా ఇస్తావా ఈ జిల్లా, నేను ఏ జిల్లా ఇవ్వను, వస్తే నాదే పోయినా నాదే, నేనే ఎంజాయ్ చేస్తాను మాత్రం అంత కరాఖండిగా మొండిగా ఉన్నాను. ఈ విజయం సాధించి 12వ తారీఖు తర్వాత చేసే పెద్ద ఫంక్షన్లు ఓపెన్ గ్రౌండ్లో పెద్దగా చేస్తూ ఇదే బోయపాటి గారితో మళ్ళీ అక్కడ ఇంకా పెద్ద షీల్డ్ని ఓపెన్ చేసి, ఇందాక చెప్పారు 100 days మా డైరెక్టర్ గారు అన్నట్టు, దీంట్లో ఆల్రెడీ ఉంది 102 అని, అర్థమైందా? అది 203 అయ్యే విధంగా మాత్రం డెఫినెట్గా అవ్వద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి దగ్గర నన్ను ఏదైనా తప్పులుంటే మన్నించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శిశుర్వేతి పశుర్వేతి వేతి గానరసం ఫణి అన్నారు. అంటే శుచిత్వం మాతృపుణ్యైన పితృపుణ్యైన సుజవాన్ ఉదరో శాంతి పుణ్యైన ఆత్మపుణ్యస్తు భాగ్యవాన్ అన్నారు. అంటే ఒక మనిషి అతని యొక్క మానసిక శారీరక అలాగే శుభ్రత మన భావికతను తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాడు. అలాగే ఒక తండ్రి దగ్గర నుంచి తన సంస్కారం వల్ల తండ్రి దగ్గర నుంచి ఒక మంచి జ్ఞానము అలాగే ధర్మ విచక్షణము అతనికి అబ్బుతాయి. అలాగే అతను జన్మించిన వంశం యొక్క లక్షణం నుంచి అతను నేర్చుకునేదేమో పరిపాలన దక్షత, ఉదార స్వభావము, దర్పము, ఇవి మొదలగునవి అతనికి అబ్బుతాయి. కానీ అష్టైశ్వర్యాలు అలాగే భోగభాగ్యాలు, సంపత్తి, అలాగే పేరు ప్రతిష్టలు తనకు తాను చేసిన పుణ్య ఫలితముగా అతనికి దక్కుతుంది. అటువంటి యొక్క సీకే ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ కళ్యాణ్ గారు నిర్మించిన మన జయసింహ చిత్రం యొక్క పాటల ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ ఫంక్షన్లో మొట్టమొదట మీ అందరి హృదయ దేవాలయాల్లో కొలువై ఉన్న మా నాన్నగారు, మా తండ్రి గారైన నందమూరి తారక రామారావు గారికి ముందుగా ఆయన పాదాలకు నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతోమంది వచ్చారు అతిథులుగా. ముఖ్యంగా మా బోయపాటి శ్రీను గారు ఉన్నారు ఇక్కడ. అలాగే డైరెక్టర్ విపి వినాయక్ గారు వచ్చారు. మిగతా చలనచిత్ర పరిశ్రమలోని ఎంతోమంది ఉద్దండులు, నిర్మాతలు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేశారు. అలాగే నా మానధన అభిమాన ధన
అభిమానులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా నా అభినందన నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఈ సినిమా విడుదలకి దగ్గరలో ఒక మంచి పండుగ జరుపుకోవడం, అదే ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏ సినిమాకైనా ముందు మొదటి మెట్టు అంటే ఒక ఘట్టం, ఒక ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇందాకన్నాను శూషుర్వేతి పశుర్వేతి వేతి గాన రసం పని అని. అంటే నేను ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటాను ఈ యొక్క సంగీతం యొక్క విశిష్టత. అలాగే అందులో ఒక భాగం ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఏంటంటే, నేటికి కూడా నాదస్వర సంగీతానికి నాకు పాములు సైతం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నామని. సో అలా ఒక పిల్లాడు ఏడిస్తే ఒక జోలపాట పాడితే అతను ఏడు పారిపేస్తాడు. అలాగే సంక్రాంతి పండుగ దగ్గరలో ఉంది. మరి సంక్రాంతి పండుగలో మనం ఎన్నో ఘట్టాలు ఉన్నాయి మనకి. అంటే ఒక ఈ సూత్రధారులు ఇంటికి గంగిరెద్దుని తీసుకొచ్చి వాళ్ళు సంగీతం ఊదుతుంటే అది నాట్యం చేయడం అయితేనేంటి, లేకపోతే ఈ భోగి మంటల వెచ్చదనాలు అయితేనేమి, లేకపోతే గొబ్బెమ్మల ముగ్గులతో అయితేనేమి, లేకపోతే కొత్త అల్లుళ్ళ రాక అయితేనేమి అత్తమామల ఇంటికి, కొత్త బట్టలు ధరించడం అయితేనేంటి, లేకపోతే పండగ వంటలు చేసుకోవడం ఏంటి, హరిదాసుల కీర్తనలు అయితేనేమి, ఇలాంటి ఎన్నో ఈ యొక్క సంక్రాంతి పండగలో మనం జరుపుకుంటాం. అటువంటిది అంటే పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు, కండుబాలినిదే గడపైన దాటనివాడు, పంచపక్ష పరమాన్నములు పళ్ళెమ్మందుంచిన గోంగూరగా ఎదురు చూచువాడు ఎవడయ్యా ఇంకెవడు మన తెలుగువాడును అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నాన్నగారిని ఉద్దేశిస్తూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన పాట పద్యం అది. అలా ఈ సినిమా జయసింహ ఏదైతే నేను చెప్పానో, ఏవేవైతే జరుగుతాయి విశేషాలు ఈ పండగకి, అలాగే ఈ పండగ కూడా మొత్తం అన్ని నవరసాలున్న చిత్రం మన జయసింహ చిత్రం. సరే, మన ముఖ్యంగా ఈ యొక్క సినిమా దర్శకులు కెఎస్ రవికుమార్ గారు 8 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం ఈ సినిమా చేద్దాం, ఒక సినిమా చేద్దామని. నేను చెప్పాను కూడా ఆడియో ఫంక్షన్లో. అది ఈ రోజుకి ఆ కళ నెరవేరినందుకు, ఈ టైటిల్తో కళ నెరవేరినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే జయసింహ అనేది మామూలు టైటిల్ కాదు. అది నాన్నగారు ఆయన మొట్టమొదట నిర్మాతగా, అంటే 3వ సినిమా 2 అపజయాల తర్వాత జయసింహ అని పేరు పెట్టి సినిమా తీయడం జరిగింది. అది ఎంతో అఖండ విజయం సాధించింది. అలా ఈ 8 ఏళ్ల మా కలయిక కోసం ఏదైతే ఎదురు చూసామో, ఆయన నాతో నేను ఆయనతో, అది ఈనాడు నెరవేరినందుకు, ఎంత అద్భుతంగా వచ్చినందుకు చిత్రం నెరవేరడం వేరు. ఎందుకంటే ఆయన గురించి, ఆయన ప్రతిభా పాఠవం గురించి నాకు తెలుసు, అందరికీ తెలుసు, మనందరికీ, తమిళ వాళ్ళకే కాదు తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అద్భుతమైన సినిమాలు. అటువంటి ఆయన దర్శకత్వంలో చేయాలన్న ఆ కోరిక తీరడం, ఆయన మనిషిగా నేను చెప్పాను. ఇప్పుడు నేను అంతా నా లైక్ మైండెడ్నెస్, అంటే మాకు రిలేట్ అవ్వాలి, మేము ఒకళ్ళొకళ్ళం పాలు పంచుకోవాలి, అర్థం చేసుకోవాలి అన్ని విషయాల్లోనూ. అలా మా బోయపాటి శ్రీను గారు, అలాగే మా కెఎస్ రవికుమార్ గారు, అందరూ సినిమా పనిచేసే ప్రతి ఒక్కరూ అందరం కూడా ఒకే తాటి మీద ఒకే మంచి సినిమా చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళేవాళ్ళం. అటువంటి ఆయన మరి అక్కడ ముత్యాలు చెప్పాను, ఏటపాలుగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే అంత అందంగా నటుల నుంచి హావభావాలను రాబెట్టగల సమర్థుడైన దర్శకుడు మా కెఎస్ రవికుమార్ గారు. మన కెఎస్ రవికుమార్ గారు ఇంత అద్భుతంగా ఆయన ఈ చిత్రాన్ని మలిచినందుకు ఆయనకి సభాముఖంగా ఆయనతో పనిచేయడం అన్నది ఒక, అంటే కొంతమందితో, అంటే నేను చాలా పనిచేసేది తక్కువ మందితో, అందరితో కూడా నా ప్రయాణం అనేది ఒక మరిచిపోలేని ఒక అనుభూతి. సో అలాగా అద్భుతంగా ఆయన దగ్గర నుంచి ఎప్పుడూ ఆయన పని గురించి ఆలోచన, వేరే ఆలోచనే ఉండదు. ఎప్పుడు పని మళ్ళీ ఆయన బృందం అయితేనేమి, ఆయన కింద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ అయితే, టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అద్భుతమైన ఫలితాన్ని ఇవాళ రేపు చూస్తారు. రేపు స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో సినిమా, సిల్వర్ స్క్రీన్ మీద. అలాగే ఇక మా రత్నం గారిని చెప్పాలి. ఎందుకంటే
ఏదైనా ముందు కథ, అద్భుతమైన కథ. ఆయన ఇంతకుముందు లెజెండ్ ఇవన్నీ కూడా సంభాషణలో కథ రాయడం, ఆయన వచ్చి నాకు కథ వినిపించడం, అప్పుడు వెంటనే కె రవికుమార్ గారికి ఇంతకుముందు ఈ యొక్క నవరసాన్ని పండించే సినిమాలు ఎన్నో చేసి ఉండడం, ఆయన అయితే ఏదైతే ఈ 8 ఏళ్ల వెయిటింగ్ ఉందో చాలా బాగుంటుందని కె రవికుమార్ గారిని అనుకోవడం, వెంటనే అనిపిస్తుంది అప్పుడే సినిమా అయిపోయిందా అని. నిన్ననే కదా మొదలైంది, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సినిమా. అంటే ఒక పాత్రలోకి వెళ్తే నేను ఒక్కడనే కాదు పాత్రలోకి వెళ్ళేది, ఒక దర్శకుడు, ఒక రచయిత. ఎందుకంటే నా సంభాషణలు ఎలా ఉంటాయో తెలుసు, లేకపోతే అంటే నేను ఇందాక చెప్పినట్టు పంచపక్ష పరమాన్నములు అలా ఎలా ఉండాలో మన అభిమానుల నాడి, తెలుగు ప్రేక్షకుల నాడి. అంటే ప్రేక్షకులని ఇక్కడ తెలుగు అని నేను ప్రత్యేకంగా చెప్పకర్లా, ఎందుకంటే ఇక్కడ ఇందులో సెంటిమెంట్ ఉంది. సెంటిమెంట్ అనేది తెలుగు వాళ్ళమే కాదుగా సొమ్ము, ప్రతి అడవికి సెంటిమెంట్స్ అన్నది కామన్. సో అంత అద్భుతంగా ఈ కథని, సంభాషణల్ని రాసిన మా రత్నం గారికి, అలాగే ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి కథానాయకుడు మా చిరంతన్ భట్ గారు. అద్భుతమైన మ్యూజిక్. సరే నాకు ఒకటే, ఎందుకంటే 2-3 పేర్లు అనుకున్న మాట వాస్తవం. అందులో మరి ఎవరైతే బాగుంటారంటే గౌతమిపుత్ర శాతకర్ణి చూసినప్పుడు, అంటే నేను రికార్డింగ్లప్పుడు అది ఉండను కాబట్టి, సరే పాటలన్నీ చేసాం షూటింగ్ అప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి అనుకున్నాను. రికార్డింగ్ ఎలా ఉంటుందా అని నాకు చిన్న అనుమానం. అద్భుతంగా తర్వాత చూశాక చాలా అద్భుతంగా తెలుగు ప్రేక్షకులని చెప్పను, మన యావత్ భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి అయితే యావత్ భారతదేశ చలనచిత్ర రంగంలోనే, సంగీతంలోనే ఒక కొత్త బాణీలను సమకూర్చిన సంగీత దర్శకుడు మన చిరంతన్ భట్ గారు. అప్పుడు అనిపించింది నాకు తప్పకుండా ఈ సినిమాకి ఈయనైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే కసిగా చేస్తాడు ముందు ఆయన, ఎందుకంటే కంచె అది ఒక వేరే నేపథ్యమైన సినిమాతో కూడిన సినిమా. అలాగే శాతకర్ణి వేరు. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో పాటలు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా నాకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద నా కన్సర్న్ అంతా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండాలి నాకు, ఈ సినిమా అద్భుతంగా ఉండాలని. సో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు గౌతమిపుత్ర శాతకర్ణికి. అలాగే ఈ సినిమాలో కూడా అద్భుతమైన పాటలకి, 5 పాటలకి మంచి అద్భుతమైన బాణీలను సమకూర్చి, అలాగే అంత అద్భుతమైన పాటలు కూడా మణిపూసలు లాంటి సాహిత్యాన్ని సమకూర్చారు మన భాస్కర భట్ల గారు, అలాగే మన రామ్ జోగేష్ శాస్త్రి గారు, ఇంకా ఎవరు శ్రీమణి. అద్భుతంగా. సో ఈ సభాముఖంగా ఇంత అద్భుతమైన ఆడియోని ఇచ్చినందుకు వారందరికీ నా తరఫున వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు పాటలు ఎలా ఉంటున్నాయి అంటే, జనరల్గా నా సినిమాలో పాటలు అలా ఉండవు. ఏ విషయంలో అయినా పాటలు ఒక పాటకి సంబంధం ఉండదు. ఎందుకంటే మా సినిమాలు అలాంటివి, లార్జర్ దెన్ లైఫ్ నా సినిమాలన్నీ. సో బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ కానివ్వండి, పాటకి అసలు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ చేశాడా లేకపోతే 5గురు చేశారు 5 పాటలకి అనే రకం ఉండే మంచి కథ. అలా అవకాశం ఒక సంగీత దర్శకుడు కానివ్వండి, లేకపోతే ఈ సాహిత్య రచయితలు కానివ్వండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క సంగీతానికి ఈ యొక్క వ్యాకరణాల నిరంకుశత్వం ఉండదు, లేకపోతే ఛందస్సుల చండశాసనాలు ఉండవు. అలాగని ఏదో మృదుమధురంగా తేనెలొలికించే మాటలతో చెవులు వింపైన సంగీతం వస్తుందంటే అది కూడా లేదు. మితిమీరిన అంటే హద్దు మీరిన శృంగార నిరర్థక పదాలతో కూడిన పాటలు మా మలుకుల వలె మా చెవిని బాధ పెడుతున్నాయని మరి మనకు ఆకలి తీరిన కవితారాయుళ్ళ మేధావుల మేధస్సు మరి ఆవలిస్తున్న నిద్రావస్థలో ఉందా అని కూడా చాలామంది చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మన సంగీతం విషయానికి వస్తే మరి ఇక సగటు మనిషి గుండెలు సైతం వాళ్ళ రమ్యంగా చిందులు వేస్తూ వాళ్ళ యొక్క భావనాడులను ప్రేరేపించాల్సిన సంగీతం మరి ఈనాడు
పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ మరి గాలిలోకి వెళ్ళి గాలిలో ప్రయాణించి మరి మన వీణలకు విందులు చేకూర్చవలసిన సంగీతం గాలిలోనే కలిసిపోతుందా అన్నట్టుగా ఉంది. అటువంటి నా సినిమాలో మాత్రం అన్ని సినిమాల్లో శాతకర్ణి కానివ్వండి, ఏ సినిమాని కానీ నేను చెప్పాను, నా సినిమాల్లో ఆ అవకాశం లేదు. అటువంటి అవకాశం నా వరకు నటుడిగా నేను ఎంచుకున్న కథ ముఖ్యం. సో అటువంటి కథలు నేను ఎంచుకుంటాను. కాబట్టి నా సినిమాల్లో పాటలకి ఎంతో తేడా ఉంటుంది. ఒకటి ఇందులో కూడా అద్భుతమైన పాటలు, మరి ఒక మంచి థీమ్ సాంగ్ ఉంది, అలాగే మంచి ఒక రెండు ఈ సినిమాలో ఒకటి గుర్తుంచుకోవాల్సి ఏంటంటే 2 మౌంటేజ్ సాంగ్స్ ఉన్నాయి. 2 మౌంటేజ్ సాంగ్స్. ఎవరు ఏ స్టార్ హీరోతో మాస్ హీరోతో ఎవరు 2 మౌంటేజ్ సాంగ్స్ పెట్టరు, ఎవరు సాహసించరంతా. మరి సాహసానికి మారు పేరు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఏది చేసినా ఆయన అనుకున్నది చేసేవారు, అందించేవారు, అలాగే ఆదరించేవారు ప్రేక్షక మహాశైలు అంతా కూడా. అలాగే ఈ సినిమాలో కూడా దేంట్లోనూ, ఎందుకంటే ఒక రకరకాల సినిమాలు చేస్తున్నాను. ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో ఒక ఆదిత్య శ్రీకృష్ణ నిర్మాత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు కదా ఆయన, అలాగే ఒక భైరవ దీపం అయితేనేమి, లేకపోతే ఒక మంగమ్మ గారి మనవడు అయితేనేమి, ఒక మన బొబ్బులి సింహం అయితేనేమి, లేకపోతే ఒక సమరసింహారెడ్డి నరసింహనాయుడు అయితేనేమి, లక్ష్మీ నరసింహ అయితేనేమి, అలాగే చెన్న కేశవరెడ్డి అయితేనేమి, ఒక శ్రీరామరాజ్యం అయితేనేమి, ఒక గౌతమిపుత్ర శాతకర్ణి అయితేనేమి, ఒక పైసా వసూలు అయితేనేమి, అంటే వైవిధ్యం సినిమాకి వైవిధ్యం చేసుకుంటూ ఇంకా ఏదో కొత్తదనం ఇవ్వాలి అన్న తపనంతో ఇందులో చూస్తారు. అతని కథ ఎవరికి చెప్పలేదు, మేము మా ఇంట్లో కూడా చెప్పలేదు ఎవరికి. ట్విస్ట్ కథలో ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా రాని ట్విస్ట్ ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చేసేప్పుడు కూడా అందరూ ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది. అటు నయనతార గారు అయితేనేమి, ఇటు నటాషా అయితేనేమి, లేకపోతే అటు హరిప్రియ అయితేనేమి, అందరూ కూడా అద్భుతంగా వాళ్ళ పాత్రలు. జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. నాకు బాగా గుర్తు, సమరసింహారెడ్డి షూటింగ్ అప్పుడు నా క్లైమాక్స్లో ఫైట్ అప్పుడు నా పోర్షన్ అయిపోయింది. ఇక ఆయన షాట్లు తీయాలి, కుర్చీ మీద కూర్చొని పాగా అని రగులుతూ ఉంటుంది ఇదని. నన్ను వెళ్ళిపోమన్నారు గోపాల్ గారు. నేను ఎక్కడికి వెళ్తాను, నేను మీ పని అయిపోయింది బాబు, మీరు వెళ్ళిపోండి అన్నాను. క్లైమాక్స్ ఇప్పుడు మొదలవుతుందండి. నేను చేసిన ఫైటింగ్లు లేకపోతే అది కాదు, ఇప్పుడు మొదలవుతుంది క్లైమాక్స్. నేను ఇక్కడే ఉంటాను. అది ఆయన మొత్తం దగ్గరుండి ఆయన ఏం చేస్తున్నారు చూసి అప్పుడు ఆయన పని పూర్తయ్యాక నేను బయలుదేరాను అక్కడి నుంచి. అంటే సినిమా ఆ సన్నివేశం పండకపోతే ఆ చిత్రం ఆడదు. ఎంత మేము చేసినా, ఎన్ని డాన్సులు చేసినా, ఎన్ని ఫైట్లు చేసినా, ఏమి ఏదో అరిచినా, కేకలు పెట్టినా, లేకపోతే నవ్వినా ప్రేక్షకులు తృప్తి పడడానికి. అలాగే బ్రహ్మంగారి చరిత్ర షూటింగ్ అప్పుడు నాన్నగారు క్లైమాక్స్ సీను సమాధి మీద తల కొట్టుకోవడం ఉంటుంది. నేను జీవ సమాధిలోకి వెళ్ళాక నన్ను పిలిచారు. అప్పుడే స్కూల్కి వెళ్తున్న పెద్ద ఇంత కాన్సన్ట్రేషన్ లేదు నాకు, చదువు ఒక పక్క నటన. పిలిచారే, ఈ సినిమా నువ్వు బాగా పండించాలరా, ఈ సన్నివేశం నువ్వు పండిస్తేనే సినిమా హిట్ అన్నారు. నాకు అర్థం కాలే. నన్ను అంటారేంటినా, సినిమా ఈ సన్నివేశం పండించకపోతే సినిమా అంతా ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా, ఆఫ్టర్ ఇది ఒక సీను ఇది అనుకున్నా. అంటే చెప్పేది ఏంటంటే దానికి దీనికి రిలేట్ చేస్తున్నాను సినిమాకి. సో అంత ఒక సన్నివేశానికి అంత ప్రాధాన్యత ఉంటుంది, ఒక పాటకి అంత ప్రాధాన్యత ఉంటుంది. నోరు తెరిచి బాలకృష్ణ డైలాగులు చెప్తాడని కాదు, అక్కడికి సందర్భానుచితంగా అద్భుతంగా ఈ కథ, ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే మా డాన్స్ మాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ, జానీ గారు. ఆయన అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు నాకు నచ్చేది ఒకటంటే ముఖస్థుతి. ఏదో రామారావు అబ్బాయి, ఏదో బాలకృష్ణ, ఇతను అలా ఆయన. ఎందుకంటే నేను ఎప్పుడు కుర్రాడిని, మనకు వయసుతో పని లేదు. మేము అలా కలిసిపోయాం కూడా అక్కడికి వచ్చి. అంత ఫ్రీగా ఉండబట్టే చేయగలిగాను. ఉండనివ్వడానికి ఇచ్చిన స్వేచ్ఛ కాబట్టే అంత అద్భుతంగా ఒక పాట చేసిన అద్భుతంగా చేశాడు ఆయన. అలాగే ఇక బృందా మేడం, ఆవిడ ఒక పాట చేసింది చాలా అద్భుతంగా. అటు సినిమా రేపు విడుదల కాబోతుంది, చాలా అద్భుతమైన సినిమా. పండక్కి సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా మన జయసింహ.
ఇక సినిమాలో ఒక రకరకాల పాత్రలు ఒక్కొక్కరు మరి ఒకటి చెప్తేనేమో మొత్తం కథ తెలిసిపోతుంది అందరికి. ఏది నేను చెప్పదలుచుకోలేదు. ఇది మొత్తం అందరు ఉన్నారు ఇక్కడ, అందరూ నటీనటుల సహచర నటీనటులు అంతా కూడా. రాంప్రసాద్ ఆయన గురించి మొత్తం చెప్పాలి. ఎందుకంటే ఆయన విఎస్ఆర్ స్వామి గారు శిష్యుడు. ఆయన అప్పటి నుంచి నాకు తెలుసు. రౌడీ ఇన్స్పెక్టర్లు ఇవన్నీ చేసాం, లారీ డ్రైవర్లు, రౌడీ ఇన్స్పెక్టర్లు అప్పటి నుంచి మా సహచర్యం. స్వామి గారి సినిమా ఎవరైనా చూడగానే చెప్పేస్తారు, ఎదురా ఇది స్వామి గారు రా కెమెరామెన్ ఆయన. అంత అంతంగా మలిచేవాడు ఆయన. అండ్ అంత ఫాస్ట్గా కూర్చోబెట్టేవాడు కాదు ఆయన. అది నాకు ఇష్టం. నా మధ్యలో షార్ట్ మధ్యలో కూర్చోబెడితే ఆ ఎమోషన్ నుంచి మనం మళ్ళీ చల్లారిపోతుంది, మన ఎమోషన్స్ చల్లారిపోతాయని ఒక భయం. అందుకు ఎప్పుడు కూర్చోబెట్టేవారు కాదు ఆయన. అలాగే మన కెమెరామెన్ ప్రసాద్ గారు కూడా అద్భుతంగా లెజెండ్. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే నేను ఇప్పుడు మామూలు డైరెక్టర్ని వెంక చూస్తాం, షార్ట్ అయ్యాక లేకపోతే మానిటర్లో చూస్తాం వెళ్ళి. నేను మాత్రం ఆయన ఇంకా చూస్తాను. ఇప్పుడు ఆయన గురుగారు తగ్గించుకోవడం అలవాటు. షార్ట్ అవ్వగానే ఆయన ఇంకా. స్వామి గారు కూడా అంతే, ఆయన ఇంకా చూసేవాడు. ఆయన ఏం మాట్లాడారు కదా అబ్బో అని పొగడేయడాలి. నేను చెప్పాను పొగడతలకి ఎప్పుడు దూరంగా ఉంటాను. ఆయన జస్ట్ ఆయన పక్క వాళ్ళని చూస్తుంటాడు. ఓకే బ్రహ్మాండం అనుకునేవాడు. బాలేప్తమంతా టోపీ తీసి కోక్కునేవాడు తల. ఆయన 1 more అనేవాడు కాదు ఆయన. అంటే అర్థమైపోయేది. సో అలా మా ప్రసాద్ కూడా నేనే ఫాస్ట్ అనుకుంటే ఇక ఈయనున్నారు హింసించేసి ఆయన్ని. షార్ట్ అవ్వగానే నెక్స్ట్ షాట్ రెడీయా టేక్ అనేవాడు. ఈయన అర్థమైంది కదా టేక్ ఏంటి, నెక్స్ట్ షాట్ అన్నారు. మరి ఏంటో షాట్ చెప్పాలి, నేను కెమెరా పెట్టాలి, లైటింగ్ చేసుకోవాలి. ఈయన ఒక మూర్ఖుడు, ఈయన చండశాసనుడు. ఆయన చండశాసనుడు. సో అందరికీ డైలాగ్ పెట్టాం ఇందులో చూశారుగా. అదే అందరిని ఎదిరించడంలో మాత్రం మూర్ఖుండని లాస్ట్లో అక్కడ పోలీస్ ఆఫీసర్ ముందు డైలాగ్. అవసరమైతే ప్రాణాలు ఇస్తా, లేకపోతే దాంతో మూర్ఖుడిని ప్రాణాలు తీస్తానని. అందరం అలాంటి వాళ్ళు. రామలక్ష్మణ్ ఉన్నాను ఇక్కడ. వాళ్ళ అద్భుతం. ఇక వాళ్ళ పండగ కాబట్టి వాళ్ళ ఆశకురు కూడా చెప్పాలి. ఆ పిల్లోడు నా కుర్రాడు నాదంతకే. ఆయన మనం ఏం చెప్తాం, ప్రతి సినిమా కలిసి చేస్తాం. సో ఎంత చెప్పినా అంత ఇదిగో ఈ బాబు నాడు అబ్బా బాబు ఏడిపించేశాడండి. ఎవరిని? నన్ను. రే ఈయన ఎత్తుకుంటే చాలు నన్ను చూస్తే. ఇప్పుడు బాగానే ఉన్నావు కదరా షూటింగ్ అప్పుడు. ఏంటి మాయ రోగం ఇప్పుడు నల్లా ఇருக்கு அங்கே ஷூட்டிங் அப்போ பார்த்த உடனே அழுன்ட்டு ఏంట్రా నన్ను ఒక్క అంటే ఈ నన్ను చూస్తే ఏడ్చేవాడు ఇప్పుడు లొకేషన్లో. అంటే నాకేంటో అది మన సమరసింహారెడ్డి నుంచి కూడా, మన నరసింహనాయుడు నుంచి కూడా ఫస్ట్ షాటే పిల్లలతో రక్తంతో దాంతో పెడతారు. ఏ పిల్లలను చూసి ఇది భయపడతాడు. ఆ ఫైటర్స్ ఆ టైగర్ను ఆడెళ్ళాడు పడను అద్దం పగలను, నేను ఆ టైగర్ను గాలిలో ఈయనెత్తుకుని గాలిలో. ఎవరికైనా భయం వేస్తుంది పిల్లలకి. నరసింహనాయుడు నుంచి అప్పుడుదా బాగుంటారు. నన్ను చూడగా మొదలు పెడతాడు. నేను విలన్ అయినట్టు సినిమాలో హీరోని నేను. వీడు ఓపిక పెట్టిన కష్టానికి నన్ను నీకు కూడా పెట్టిన కష్టానికి చాలా అద్భుతంగా వచ్చే సినిమా. అందరూ చూడండి, చూసి బ్రహ్మాండంగా మీరంతా అంటే వినోదం సినిమా అన్నది ఒకటేమో ఎన్నో శాఖలు పనిచేస్తున్న ఒక ఫీల్డ్ సినిమా అన్నది. అలాగే మనిషిలో నేను ఎప్పుడు ఒక సినిమాలో చెప్పాను నరసింహనాయుడులో, కళ్ళు మూసుకుంటే కన్నీది కళ, కళ్ళతో అభినయించేది కళ అని. అంటే అలాగే కళ దేనికోసమో అది నా ప్రతి సినిమాలో ఉంటుంది, దాని యొక్క అర్థం పరమార్థం. సో అందరూ వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాలని కళ్యాణి గారు మంచి మాట చెప్పారు. ప్రేమని అందరికీ పంచిపెట్టమన్నది ఈ సినిమాలో మెయిన్ అండర్ కరెంట్, కథకి మూలం. కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండండి, హ్యాపీగా సినిమా చూడండి. చూసి ఏదైతే ఉద్దేశంతో ఈ సినిమాని మేము చేశామో దానికి ప్రతిఫలం మీరు అందుకోండి. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. Hi, this is Bhumika. Hi, నేను మీ కళ్యాణి ప్రియదర్శన్. Hi, నేను సునీల్. Hi, Indigo It's viewers. This is Anu Manu. For all the latest movie reviews, latest gossip, Latest updates, subscribe. please subscribe to IG Telugu. Subscribe to IG Telugu.